హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకి ఒక మందార వచ్చింది. చిన్న హార్వెస్ట్ వీడియో ఉంది ఫ్రెండ్స్. వంగ పూత స్టార్ట్ అయ్యింది. బెండకాయలు ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తూ లైవ్ చేద్దాం అనుకున్నా, నా వల్ల కాదు. పువ్వులు ఉన్నాయి. ములక్కాడలు ఉన్నాయి. రవా ములక్కాళ్ళు పట్టుకెళ్తావా? ములక్కాళ్ళు నాకు ఇవి పెట్టుకున్నా వినబడదు నువ్వు చెప్పింది. కొయ్యిదా నాలుగు కోసే. ఇక్కడ ఒకటి ఉంది, ఆ లోపల ఒక 4 ఎన్నో ఉన్నాయి. లేకపోతే ఆ చివరి కొమ్మకి అటువైపు వేలాడుతున్నాయి. అవి కొంచెం ముదిరిపోయినట్టున్నాయి. ఇది పక్కకు లాగేలేపోయావా? ఎలా ఉన్నాయి? లావుగా ఉన్నాయా? ఒకటే కనబడుతుందా? ఇది పక్కకు లాగే. ఆ పిల్లి ఏడిపించేస్తుంది మా సింధుని. పిల్లి చూసావా ఎంత ఉందో? చెత్త తీసే పక్కకు తీసే ఊడుస్తాను. ఆరేక జాగ్రత్తగా తీత కొమ్మ. అదే 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 కనబడుతుంది. అదే కొమ్మకి చాలా ఉన్నాయి. అబ్బో 10 కాయల పైనే ఉన్నాయి. ఎలా? కొమ్మ ఇరిగిపోయిందమ్మా. కొమ్మ ఇరిగిపోయింది. బరువుకి కొమ్మ ఇరిగిపోయింది. లాగి సామలక్కడ కూడా కోసేసాయి. ఎవరికన్నా ఇద్దాం, ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇద్దాం. మొన్నటి నుంచి అడుగుతున్నారు. ఈ కాయలు వదిలేసి లోపల ఉన్నాయి. జాగ్రత్తగా. కొమ్మ ఇరిగిపోయి అలాడిపోతుంది. ఇదిగో నాకు ఇక్కడ కనబడుతుంది. అదిగో ఇరిగిపోయింది చూసావా? ఇక్కడ గోడ మీద. అదిగో బరువుకి పాద్దాం తీసా. అది ఈ కాయ ఉంచుదామా? చిన్నదే. అమ్మో, ఒక చేత్తో మిగిలిపోతున్నా. భలే ఉన్నాయి. టింగ్ డింగ్ డింగ్. మీకు ఎవరికన్నా కావాలా? తీసుకోండి. పలకోగాయ తీసుకుని అక్క ఇవ్వలేదు అనొద్దు. మళ్ళీ వండుకుని తినేయండి. ఇవాళ బుధవారం కదా, ఎగ్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, బంగాళదుంపలు వేసుకోవచ్చు. వెజ్ వండుకున్న వాళ్ళకి వండుకున్నంత, నాన్ వెజ్ వండుకున్న వాళ్ళకి వండుకున్నంత. భలే ఉంది. ఉన్నాయిలే 4 రోజులు ఉంచుదాంలే. తలకో 2 కాయలు. మొత్తం ఎన్ని ఇల్లులు? అవి ఒక 4, మన కింద 2, 6, 7, 8 రెళ్ళు 16 వస్తాయా? చూడు, 16 కాయలు వస్తే 16 మందికి సరిపోతాయి. లేకపోతే అవి కోద్దాం. మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదు. 16 కాదు, ఒక దాంట్లో ఖాళీగానే ఉంది. ఇంకొకటి రాలా. 12 ఉన్నాయా? దీంతో 13. పద్మ అడుగుతుంది. 12 ఉన్నాయి. ఒక 4, 16 సరిపోతాయి. కదా పద్మకి ఇచ్చేస్తే ఆ 4 కూడా కోసేద్దాం. పుణ్యానికి ఇచ్చింటే మళ్ళీ అదొక మాట తెలుసా? లేత కాయలు ఇచ్చావేంటి, లావు కాయలు నువ్వు ఉంచుకున్నావా అని అడుగుతున్నారు. ఏం చెప్తాం? ఇంక బెండకాయలు అవి ఉన్నాయి ఫ్రెండ్స్. బెండకాయలు బాగానే ఉన్నాయి. పొట్లకాయలు ఉన్నాయి. ములక్కాళ్ళు వచ్చినాయి. పచ్చిమిరపకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు ఉన్నాయి. నేను చూపిస్తున్నా, హార్వెస్ట్ చేయట్లా. కనకాంబరాలు ఉన్నాయి. హార్వెస్టింగ్ వీడియో ఒక చేత్తో మేబీ అయితే చేస్తా, లేకపోతే లేదు.
ఏంటో వెరైటీగా లావుగా వచ్చినాయి చిక్కుడుకాయలకి. మరి ఏం చిక్కుడుకాయలు. బటర్ఫ్లై బటర్ఫ్లై బటర్ఫ్లై. 1 2 3. హాయ్ 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 హాయ్. అర్రే వెళ్ళిపోయింది, వచ్చేసింది. 1 2. అర్రే ఏంట్రా బాబు, చాలా కష్టాలు చేస్తున్నాయి. అమ్మా మన టమాటాలు నిగనగన ఆడుతున్నాయి. కాయలు ఎప్పుడు అవుతాయో మరి. చామంతులు పూతల మీద ఉన్నాయి. ఇక్కడెక్కడో వంకాయలు చూసానమ్మా. ఇదిగో ఏది ఇదేంటి ఇట్లా పట్టుకోగానే వచ్చేసింది కాయ. బుడ్డి కాయ చూపిస్తుంటే వచ్చేసింది. ఇక్కడ ఒకటి ఉంది. ఏది ఇది వీడియో కనిపించట్లా, ఉంచుదామా? లొక్కకాయే, ఒంటికాయ సొంటికాయ లాగా ఏదో అంటారు. రేపు క్యారేజీకి కావాలి అసలు. నేరేడుకాయలు నేరేడుకాయలు అంటాం పద్దాకా. కాసిరికాయలు ఇక్కడెక్కడో ఈ చెట్టుకి ఏం లేవా? మొన్న ఉన్నాయి. పచ్చిమిర్చిలు మాత్రం భలే ఉన్నాయి బుచ్చిగా. సీతాఫలాలు ఎప్పుడు పండిపోయి రాలిపోతాయో. అయ్యయ్యో కాయిపోయింది దిష్టి తగిలేసిందమ్మా. చూసారా మెత్తగా అయిపోయింది కానీ పోయింది. నేను చూసుకోలే. మిల్లీ బాక్స్ పెట్టేసి చూసారా. చా కాయ అయ్యింది ఫ్రెండ్స్. వస్తున్నాను. మెత్తగా ఉంది, భలే ఉంది. అనిల్కి ఎంత ఇష్టమో. భలే ఉంది కాయ. అనిల్ గారు వాళ్ళ మధ్యాహ్నం నుంచి వస్తారు, తింటారు. పొట్లకాయ కోసం వచ్చిన తిప్పలు ఇది. చితికిపోతుంది సీతాఫలం. ఇంకోండి ఇంకా పొట్లకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. కోసేద్దామని వచ్చిన వరకు. వంకాయలు ఉన్నాయి. ఈ పాదు కిందకు వచ్చేసింది. ఏంటది కాయ? సీతాఫలాలు ఈ సంవత్సరం బాగా వచ్చినాయి మనకి. అయ్యా అమ్మా, ఈ కెమెరా ఇటు తిరిగిపోతుంది. ఎవడ్రాడు పిల్లిగాడు.